వెల్కమ్ టు కీ టాక్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? పార్టీ సంక్షోభ పరిస్థితులు, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు రెండింటినీ జోడిస్తూ ప్రజా జన సమూహాలను ముందు పెట్టి కొత్త తరహాలో ఉద్యమించడానికి ప్లాన్ రెడీ చేశారా? ఉద్యమం చేస్తే కేసీఆర్ మరోసారి జాతిని కదిలించి రాజకీయంగా పతాకాన్ని ఎగరేసే అవకాశం ఉందా? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. బీఆర్ఎస్ 25 ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ డే జరుపుకోబోతోంది. ఈ రజతోత్సవాల వేళ కేసీఆర్ ముంగట చాలా సవాళ్లు ఎదురై నిలబడ్డాయి. ఒకటి, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం పెను సవాలైతే, రెండోది పార్టీ మూలాల్ని, లక్ష్యాల్ని రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరము, పరిస్థితి వచ్చినాయి. ఇక మూడోది, రెండు జాతీయ పార్టీలు, ఒకటి తెలంగాణలో అధికారంలో ఉంటే మరో పార్టీ తెలంగాణలోకి చొచ్చుకు వచ్చేందుకు సిద్ధపడుతున్న సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో మూల సిద్ధాంతానికి కట్టుబడుతూనే కొన్ని సవరణలు చేస్తూ భవిష్యత్ వ్యూహాన్ని ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ నిర్మాణం కోసం, ఆర్థికంగా సమున్నతంగా నిలపడం కోసం బీఆర్ఎస్ పనిచేసింది. 10 ఏళ్ల అధికార కాలంలో తెలంగాణలో నూతనోత్తేజం తీసుకురావడానికి, సామాజికంగా తెలంగాణను రిజనోవేట్ చేయడానికి మరో ఉద్యమం చేస్తాను అని కేసీఆర్ ప్రకటిస్తారు అని సన్నిహితులు సంకేతప్రాయంగా చెప్తూ ఉన్నారు. దానికి ప్రాతిపదిక బీసీ జనాభా గణన. అంటే బీసీల హక్కుల కోసము, బీసీలకు గొంతుకునవుతా, మీకు నేను సైనికుడినవుతా అని కేసీఆర్ బడుగు బలహీన ఎజెండాతో కొత్త పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఎలాగంటే తెలంగాణ సొసైటీలో 60% పైగా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయనేది సకల జనుల సర్వే నాటి అంచనా. సామాజికంగా చూసినా, స్థానిక అంశాలను బట్టి చూసినా, చారిత్రకంగా గత 15 సంవత్సరాల కిందట టీడీపీ లాంటి పార్టీలు ఇంటింటికి తిరిగి లెక్కలు నమోదు చేసినా అన్నిట్లోనూ 60% తగ్గకుండా బీసీ కులాల జనాభా ఉన్నది అనేది ఒక అభిప్రాయం. ఇలాంటి సమయంలో బీసీలు కేవలం 46% అని కాంగ్రెస్ లెక్కలు బయటపెట్టడము, సర్వేలో లెక్కలు చెప్పని వారు కేవలం 3% మాత్రమే ఉన్నారు అని ప్రకటించడం చూస్తుంటే దాదాపు 15% మేర తక్కువగా లెక్క చూపించారని, బీసీల గొంతు నొక్కుతున్నారని కేసీఆర్ ఒక మహోద్యమాన్ని నిర్మించాలని, బడుగుల్ని ముందు పెట్టి గ్రామీణ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి రాజధాని వరకు పోరాట పిరమిడ్ ను నిర్మించాలన్నది కేసీఆర్ లక్ష్యంగా చెప్తూ ఉన్నారు. అంటే బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తాము, బీసీలకు ఎలాంటి పదవులు ఇస్తాము, బీసీలకి చట్టబద్ధంగా ఏమేమి హక్కులు, అవకాశాలు, రక్షణలు కల్పిస్తాము, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు పోరాటం చేయడానికి, తమిళనాడు తరహా మోడల్ ని తీసుకురావడానికి, అంటే రిజర్వేషన్ల మీద ఉన్న పరిమితి ఎత్తివేయడానికి ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నాము అని అన్ని వైపుల నుంచి, అంటే రాజకీయ, సామాజిక, న్యాయ, ఆర్థిక కోణాలన్నిటి నుంచి కూడా ఒక స్టడీ ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రకటన వచ్చి ప్రజాక్షేత్రంలోకి దిగడానికి కేసీఆర్ ఇంకొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నాటికి ఈ ప్రకటన వెలువడితే గనక అప్పటికి మరో 3 నెలలకి క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఎన్నికలు జరిగి 2 ఏళ్లు అవుతుండగానే తెలంగాణలో రాజకీయ వేడి కాక రాజుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. వచ్చే 3 ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఉంటూ అన్ని వర్గాలను ఏకం చేస్తూ జనాభాలో 60% ఉన్న బడుగుల్ని ముందు పెట్టి నా వైపు 60% మంది పైగా ఉన్నారు అనే ధైర్యంతో నెక్స్ట్ ఎన్నికలకి సిద్ధం కావాలి అనేది కేసీఆర్ వ్యూహంగా చెప్తూ ఉన్నారు. ఏంటి, కేసీఆర్ రెండోసారి మహోద్యమాన్ని నిర్మించగలరా? బడుగు బలహీన వర్గాలు, బీసీలంతా కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో భాగస్వాములయ్యే అవకాశం ఉందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.